అందరు రెడీ అయిపోయారు. ఇది కట్టుకోవడం తెలీదా నీకు? నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఓయ్ థ్యాంక్స్ ఒక్కటి సరిపోదు విలన్. సరే అడుగు, నీకేం కావాలంటే అది. ఏదైనా చేస్తావా మళ్ళీ మాట తప్పకూడదు, ఓకేనా? ఒట్టు. ఒట్టు. ఒక్కసారి అడిగి చూడు, నీకే తెలుస్తుంది. గుండె పిండేసావు విలన్. నిజంగా ప్రస్తుతానికి మా ట్రూప్ లో బాగా యాక్ట్ చేయి చాలు. ఓయ్ సత్య పక్కన హీరో అంటే మాటలా? నువ్వు నిజంగానే లక్కీ. ఇది ఎలా కట్టాలో నాకు తెలీదు, నువ్వే కట్టుకో. ఏనన్నా చిన్న, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? తాడు బొంగరం లేని నా కొడుకుని నాకెవరున్నారని ఆలోచించడానికి. అయినా ఆలోచించడానికే ఉంది. బిందాస్ అంతే. చొల్లొద్దు, ఏం డిసైడ్ అయ్యావో చెప్పు. నేను రెడీ, కానీ ఎవడైనా నాతో డబుల్ గేమ్స్ ఆడదామని చూస్తే మాత్రం వాడంతూ చూస్తా. అయినా మనుషుల మీద నమ్మకమే పోయింది దీని అమ్మ. మహా అయితే మళ్ళీ జైలుకి వెళ్తా, అంతేగా. నీ ఎమోషన్ నాకు నచ్చిందిరా. ఇక్కడ డబ్బులు దొబ్బే గేమ్ తప్పితే డబుల్ గేమ్లు ఉండవు, నన్ను నమ్ము. సార్ ఆ డోంగ్రే గాడు ఇక్కడే ఉన్నాడా? ఉన్నాడు సార్. ఆ పేరేంట్రా? సార్ అది గా సార్, గ్రాండ్. నీ నరాల్లో అస్సలు కామెడీ లేదు. ఎలా బతుకుతావురా? పదండే. ఎవరయ్యా మీరు? పోలీస్ పోలీస్. అయితే అంత గట్టిగా చెప్పలేటే. ఎలా వెళ్దాం నీ ప్లాన్? ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచే వెళదాం. ఏయ్ తూ దర్జా, తూ దర్జా. ఓకే సార్. వేరే దారి లేదా? చెబుతున్నా కదా, ఇంకో దారి లేదు. శభాష్. ఇదా ఇదా? అవతల సైడ్ నుంచి వెళ్తే అరే వా, అయిపోయిందా? ఇప్పుడు నువ్వు కానీ. ఇంకో దారి లేదు, వెనుక నుంచి పోయినాం అనుకో. ఎక్కడున్నావు బే? ఎవ్వరికి దొరకంరా చిన్న. ప్లీజ్ సార్ నన్ను ఏం చేయకండి, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. వస్తావా? ఈరోజు డ్యూటీ అయిపోయిందా? రేపు ఈ టైంకే? ఏరా ఒకేసారి ఇద్దరా? శాండ్విచ్ టైపా? ఒక్క ఎకరం తున్నటానికి ధూళి తీరిపోతుంది ఇక్కడ. నువ్వు 2 ఎకరాలంటే బలుపు బాగా ఎక్కువ ఉందిరా నా కొడకా. అందులో దూరితే పట్టుకోలేననుకుంటున్నావురా? ఇప్పటి నుంచి ఈ ఏరియా కూడా నాదే. ట్రాన్స్ఫర్ అయి వచ్చాను, అర్థమైందా? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? డోంగ్రే గాళ్ళు ఎక్కువ అయ్యారా? ఏది చెప్పినా నాకు ఫోన్ చేయబే, నేను చూసుకుంటా. మాస్టర్ మాస్టర్ కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. వెళ్ళిపోయారులేరా. ఏదైనా పని చెప్తే చేయనీకి చేత కాదు సాలే. సగం వాట కావాలా? సగం వాట. సగం ఆట ఏంటి? ఈ ప్లాన్ నాది, సగం నాది, మిగిలినది మీ ముగ్గురిది. ప్లాన్ నాకు తెలుసు. పెట్టుబడి నాది, కష్టం మనందరిది. అందరం సమానంగా పంచుకుందాం. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? సరే చూద్దాంలే, ముందు సొల్లాపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి. చూద్దాంలే చేద్దాంలే కాదు, ఏదోటి ఇప్పుడే తేల్చి. సరేరా చిన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం, ఓకేనా? మిగతా డబ్బు గురించి ఏంటి? దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. పాపమ్మా ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. చిట్టి బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తున్నాడు, పోబే.
మేము లోపలికి పోతున్నాం. నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం తలుపులన్నీ వేసావు కదా. తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది. అర్థమైంది కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? गाजर जो नहीं मालूम मुझे चल భయ్య 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 గాజులు కావాలి భయ్య. मालूम वाला ना तुझे चल కొన్ని పైసలు నీ రాదే, పోయి కొనుక్కుంటా. భయ్య 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 ఏంది భయ్య, మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వయింది, ఇంత కన్ఫ్యూజ్ ఉన్నావు. బంగారం ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్ బండి వెనక్కి తిప్పు. అరే చల్. సార్ వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు ఫోన్ చేయరా. నాకు అర్థం కాదని తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. అదే సార్ నేను చెప్పేది అదే సార్. బంగారం వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతనేమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా. బండి తిప్పవా? సార్ బండి తిప్పేస్తున్నా. భయ్య 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 బండి ఏం మైక్ లో మాట్లాడుతున్నావు? 10 మంది తెలియాలా? ఓరోడు బండి మలుపుతున్నంట. తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతికని పోనదా ఏంటి? ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్ అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే అందరూ. మేడం ఫోన్ ఇక్కడే ఉంది మేడం. ఏం చేస్తున్నావు? మేడం మీ సీట్ కొంచెం అరే? మీరు ఏయ్, మేడం సీట్ కట్ చేస్తాను. కాదు సార్, మేడం నడు మడతలో అక్కడ రేయ్, అక్కడ మోగుతుంది. ఏంట్రా డబుల్ మీనింగ్? ఇదిగోండి సార్ ఫోన్. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా దొరికేసిందంట. మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయరా భయ్. తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్కాయ. ఏం చేస్తున్నావు? తిండిపోతా ముఖంలో కట్టే సన్నాసి. ఓలో 2 పోట్లు పొడిచిగలను. పొడిచిగలను. బావా నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలో ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం. ఇష్టం. ఇది నా రోడ్, నేను జరగా. నువ్వెంత పిసేత నేను జరగా. నేను జరగని అవ్వ, నేను జరగా అబ్బని అవ్వ. ఆడికారు కంటే గాడిద. ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్, ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు? డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్. బండింటికి పోనివ్వాలి. ఓకే సార్. మెట్టారో ఇది నాకు పనికొత్తది ఏంటి? జోకు మెట్టారో జోకు. ఊరి పిచ్చిన పువ్వ, నిన్ను బయటకు గీసి చిట్టుగాని తేవాల్సింది. వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఏంది? ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నాం. రేయ్, ఇంటికి ఇంటికి పాటలేంట్రా? ఇంటికి వస్తున్నాం. మైండ్ కానీ దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్. గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. దీని తల్లి లైన్ గడుస్తున్నది ఏందో కథ.
గడ ఫోన్ కలుస్తలేదు గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్ ఆ, ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్? దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఓ నెంబర్ ఉంటుంది కదా సార్. ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 240009. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేక్ అన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. రేయ్, నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్ ఇంత ట్రాఫిక్ లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఉమ్, పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజుపుత్రులు పోనించుకున్నావు కాదు? అరే జల్దీ పూణె ఎత్తండ్రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. ओए क्या चल रहा? హెనీ. ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? क्या काम है? ఆ? మూత్రం పోవాలరా బాయ్. హట్. चल. ఈ. రేయ్, చిట్టిగాడి మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. ఛ, ఎంగేజ్. లిఫ్ట్ చేయి. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోదు కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిట్టి. ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు వాళ్ళకి దొరికిపోతామేమో. రే బండ నా కొడుక, నువ్వు అమాయకుడు నటిస్తున్నావా? చెప్పరా చిట్టిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జర జల్దీ. ఓరి బండోడా, నోరి పెవ చేప ముళ్ళుతో పొడి చెత్త. స్పీడా. మెట్టారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడెత్తాడు మెట్టారో. అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో. ఆ. ఈడేటి మందులు ఎక్కడ ఎట్టినాడు మెట్టారో? చేపల పులుసు అరిగినట్లేదు, వేసేసుకోమంత రేటి. థు, ఇది వేసుకుంటే అరిగిపోదు, పెరిగిపోద్ది, దోలు తీరిపోద్ది. ఇంకేటి పెరగాలి మెట్టారో? డబ్బులున్న నాయాళ్ళకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు. వచ్చేసింది, జర జల్దీ రండి. ఈ పని మనిషి చెప్తాను. లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. రైచిన, ఇక్కడ లాకర్లో ఏం దొరకలేదు. ఎక్కడ దాస్తారో నీకు తెలీదా? లాకర్లో లేకపోతే నేనేం చేయను? వాళ్ళెక్కడ దాస్ ఎంత ధైర్యం నీకు? ఆ పండగాడు గురించి, ఆ మచ్చర్ గాడు గురించి ఏమైనా తెలిసిందా? నాకు తెలియదు బాబా. నువ్వు అక్కడ చూడు. తు చదువుదారు సార్, అరగంట ముందే జంప్ అయిపోయినాడు సార్. ఈ రూమ్ పని అయిపోయినదే. సాలే గాళ్ళు. నీ గర్ల్ ఫ్రెండ్ ఆ వంశీగాడి ఇంటికి పోదాం పదా.
డోంగ్రెట్ ఆర్టికల్ జీవితం మాయాగాడి గురించి మొత్తం తెలిసి కూడా ఎందుకు ఒప్పుకున్నాను? నాకు కావాల్సింది సత్య, అంతే. ఇప్పటి వరకు సత్య జీవితంలో ఉండుంటే ఇదంతా జరిగేది కాదు. వంశీ, నేను ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఒకసారి నీ కళ్ళు మూసుకోవా? నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఇక్కడ నేనే మాట్లాడాలి, నువ్వే వినాలి, సరేనా? హే, కళ్ళు మూసుకో. ఇదెలా తెచ్చావు? ఇది నీ ప్రాణం అన్నావుగా, ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో, సరేనా? అది ఏంటి సత్య డ్రాప్ చేయమంటావా? నీకెందుకు బాధ? వంశీ ఉన్నాడుగా. ఏంటి వాడిని నీకు లైన్ వేస్తున్నాడా? ఒక చూపు చూడమంటావా? ఏ వాడి మొహం, వాడికంత సీన్ లేదు. తాళాలు మర్చిపోయాను. అబండి పెళ్లి జరగదు, జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా. సత్య నాన్న, సత్య కట్ట సొమ్ము తక్కువైందని వెళ్ళి ఆపకండి. మా అమ్మాయి కాపురం బుక్కి బాగా సైకండి. రై నీ మట్టుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించి పెట్టరా. చెప్పు చెప్పు. ఓ 20 తీసి ఒళ్ళగా చెప్పు. సచ్చినాడా జేబులో పేపర్ తీస్తాడా? చెప్పు. కాదు తప్పుతాడా? రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించింది ఊరికే నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదు. డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇయ్యాలయ్యా కట్నం? ఓ పేపర్ చూసుకుని డైలాగులు చదివేసే మనిషిని కాదు నేను. సినిమా వెళ్ళిపోతావేట్రా? ఆపుకోలేక చచ్చిపోతాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? కావాలంటే ఆ డైలాగ్ అక్కడిచ్చి నేనే చెప్పేస్తాను. పొట్టు సచ్చినోడా. ఇదేంటి నువ్వు వచ్చేవాటి? ఆ డైలాగ్ నువ్వు కానీ చెప్తావేటి? ఉండరా నువ్వు? వీరే మా నాన్న. మరి వాడొస్తే? ప్లీజ్ ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి? నేను మీ అమ్మనమ్మా. మరి ఇప్పుడు నేను వాడిని ఏమని పిలవాలి? మామగారా అత్తగారా? అయ్యో సంబడం, పెళ్లి కూతురు తల్లిని అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? డైలాగ్ నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్టం ఎందుకు ఇయ్యాలా? లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో ఆ మాటకొస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ పని చేస్తదేటి? ఇంటి పని, వంట పని, ఆ బట్టలు ఉతికే పని. కొనాలేదు చికెన్, మంగళవారం మటన్, రాత్రి అయితే అది ఇది. ఆ లెక్కన మీరే మా అమ్మాయికి. నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న. ఇలా కట్నం తీసుకున్న అబ్బాయిలంటే నాకు అసహ్యం. ఇలా కట్నం తీసుకుంటాడని నాకు ముందే తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. సింపేసేవమ్మా. నానా నాకు ఈ కట్నం వద్దు నాన్న. నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఎవరవునన్నా కాదన్నా నా చేతిలో ఈ రోజు వాడెవడో హీరో వేషాలు వేసేవాడంట. నా చెల్లెలు వెనకబడ్డాడంట. వాడి రక్తం కళ్ళ చూస్తా ఈ రోజు. బాబు 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 మాకేం తెలదు బాబు. ఈ రోజు నా చేతిలో చచ్చావే బాబు మాకేం తెలదు బాబు.
ఏదో బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటుంటే దానెనక పడతారా? నరుకుతా బేవస్ గాని. నాటకాలలో హీరో కాదురా, నిన్ను వాణ్ణి బఫూన్లను చేసేస్తా. బఫూన్లని ఏయ్! చంపేస్తా. సత్య ఎక్కడా? ఎక్కడ సత్య? ఏయ్! తమ్ము, ఎందుకు వచ్చావు? వెళదాం సత్య. నేను రాను, నీతో రాను. అర్థం చేసుకో. నా చేయి వదులు. రా. నేను రాను. రా. అడ్వై. అక్షి, వదలండి. అర్థం చేసుకో. రా. అక్షి, ఎక్కడ ఉన్నావు? ఇంకెందుకమ్మా నాటకాలు? అన్నయ్య, అక్షి, రమ్మన్నానా? పదా. అక్షి. బావగారండి పిడికినే ఉన్నాడు. గుర్తుందే నీకు? అదెవడో అడ్డమైనోడు తోటి రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నావే? అది నా చెల్లెలు. గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి. నీకెదుగురా చెల్లి? సిగ్గులేదు ఆ మాట? ఓయ్! ఓయ్! నీ మొగుడితోటి మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోతున్నావు. తాట తీస్తా. ఆగు. చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు. పో ఇక్కడి నుంచి. ఎవరిని చూసుకునే నీకు ఆ ధైర్యం? రమ్మను వాణ్ణి. ఈ రోజు నీ సంగతి వాడి సంగతి తేలుస్తా. వాడు నీలాంటి ఎదవతో గొడవ పడడానికి దొంగ ఎదవ కాదు. తను చాలా మంచోడు. ఎవడికి వాడు మంచోడే. నాకు నేను చాలా మంచోడిని. తనని పెళ్లి చేసుకుంటే పాపం వదిలని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవరు అనరు. నువ్వెవ్వంతోటన్నా తిరుగు, కానీ నేను చెప్పిన నేను పెళ్లి చేసుకోవాలి. డబ్బున్నోని చూసినా ఎవడొచ్చినా నీ పెళ్లి గాంతోటే జరుగుతుంది. అర్థమైందా? నేను చచ్చినా చేసుకోనరా. చేసుకున్నాకే చావు. నాకు కావాల్సింది డబ్బు. రో డోంగ్రే, ఈ సెటప్ బాగుందిరా. దొంగ నా ఫ్యామిలీ అదవత్తిరా నీ చెల్లా. దీనికి ఎవడో దొంగోడే దొరికి ఉంటాడులే. ఆ ఏరియాలో చిన్న దొంగతనం అయిందని వాసన వచ్చిందిరా. ఎందుకో టక్కని నువ్వు గుర్తుకొచ్చావు. పదా జీపులో తీర్ఘంగా మాట్లాడుకుందాం. పదా. మందు తప్పిస్తున్నావా? సత్యక్క నీకు లెటర్ ఇమ్మన్నాడు. బాయ్. సారీ సత్య, ఎంత వద్దనుకున్నా నా గతం నన్ను వెంటాడుతూనే ఉంది. నీకు నిజం చెప్పలేక, చెప్పకుండా ఉండలేక నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు. నిన్ను కలవకముందు నాకు సంతోషం అంటే తెలీదు. నిన్ను కలిశాక నాకు బాధ అనేది తెలీదు. నేను నీకు సరిపోను, కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. ఇప్పుడు నేను ఇలా చేయకూడదు, కానీ వేరే దారి లేదు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. అక్షి! అక్షి! పెద్దోడు కుర్రాడి కనిపించాడు. చూడు అక్కడే అక్కడే. అంటే నువ్వు నా కోసం రాలేదా? డబ్బు కోసం వచ్చావా? కాదు సత్య, సత్య మళ్ళీ అబద్ధం చెప్పకు. మా అన్నయ్య దొంగే కాదు, అంత కూడా. నువ్వు కూడా అలాగే నా వంశీ. నీకు డబ్బే కదా కావాల్సింది. మా ఇంట్లో ఉండవన్నీ తీసుకెళ్ళిపో. హ్యాపీగా ఉండు. సత్య, నేను చెప్పేది ఒకసారి విను సత్య. నేను డబ్బు కోసం రాలేదు. నీకు ఎలా చెప్పాలి సత్య, నేను నిజంగా మారిపోయాను. అది నీకు పెళ్ళైందని తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయాను. నాకు పెళ్ళయిందా?
నువ్వు కట్టిన తాళిరా. నేను ఇంకో తన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అది నీకు నాటకంలా ఉండొచ్చు, కానీ నాకు అది నిజం. వెళ్ళిపో వంశీ, వెళ్ళిపో, నాకు దూరంగా వెళ్ళిపో. సత్య ఎందుకు వదిలేసావు? చంపేయాల్సింది. గన్నుతో ఒక ఉపయోగం ఉందిరా. ట్రిగ్గర్ నొక్కితే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్న వెన్నులో భయం పుడుతుంది. ఫెడ్రిక్స్ వచ్చాడని తెలియాలరా. గుడ్ మార్నింగ్. లేరా, కాసేపట్లో శాశ్వతంగా నిద్రపోదు. అంత తొందరేంట్రా నీకు? ఎక్కడ్రా మాయా? డబ్బెక్కడ దాచారా? డబ్బు నా దగ్గర లేదు. అమ్మాయికి ఏం తెలీదు. అమ్మాయికి సంబంధం లేదు. నా గురించి నీకు తెలీదు. ఎప్పుడు చూడలేదు కదరా. ఇది నా పంచ. పడితే పగిలిపోద్ది. నాకు నిజంగా తెలీదు. మమ్మల్ని వదిలేయండి. నా డబ్బు కావాలి, లేదా పీస్ పీస్ చేస్తా. నా దృష్టిలో వదిలేయడం అంటే చంపేయడమే. దానికేం తెలీదు. వదిలేయండి. వదిలేరా. ఎందుకు తెలీదురా? ఎంతైనా చెల్లెలు కదా. రేయ్, డబ్బుతే దీన్ని తీసుకెళ్ళు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. నా అడ్డా తెలుసుగా, లంక, ఎదురు లంక. సత్యాన్ని కాపాడాలి.
సత్య తప్ప నాకెవరు లేరు. నా దగ్గర డబ్బు ఎక్కడిది? మాయ ఎక్కడ ఉంటాడో నాకెలా తెలుసు? ఎక్కడున్నాడు? ఎక్కడ అదేంటి? తెలుసుకో అన్నాడు. నేనేదన్నా మిస్ అయినా మాయ హస్తినాపూర్లో ఉన్నాడు. ఫెడ్రిక్స్కి ఎలా తెలుసు? ఆ ముసల్లా కొడుకు దొరికిపోయి ఉంటాడు. మా ప్లాన్ ముందు నుంచి రంజిత్ కుమార్ గారికి తెలిసి ఉంటుంది. కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. నాకు ఆ రోజు ఏదో తేడా కొట్టింది. ఈయన చూస్తే పెద్ద తేడా. ఈ నా కొడుకులిద్దరు కుమ్మక్కై ఉంటారు. అయినా నా రూమ్కి ఎలా వచ్చాడు? మొత్తం ఆ నా కొడుకే చెప్పుంటాడు. వీడికి మాయా దొరుకుంటాడా? ఫెడ్రిక్స్ గాడు ఎందుకు వచ్చాడు? డబ్బు గురించి ఎందుకు అడిగాడు? అంటే మాయా ఎవరికి దొరకలేదు. మాయా ముందు నుంచే ప్లాన్ చేసి ఉంటాడు. గన్ తెచ్చాడు, మమ్మల్ని తేవద్దన్నాడు. అయినా గన్లో బుల్లెట్స్ లేవు కదా. అంటే మేము చూడకుండా ఎప్పుడో బుల్లెట్స్ పెట్టుంటాడు. ప్లాన్ అంతా వాడే చెప్పాడు. నేను అటు నుంచి వద్దామంటే వాడే ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ నుంచి చేయగలమన్నాడు. అయినా వాడే బ్యాగ్స్ ఎక్కడో దాచుంటాడు. కానీ ఎలా చేయగలడు? గుర్తొచ్చింది. బ్యాగ్స్ కొనడానికి మేద్రో వెళ్ళాం. అక్కడే ఎక్స్ట్రా బ్యాగులు కొని ఉంటాడు. कितने बैग आए ऐसे? 3 బ్యాగులు సరిపోతాయి కదా. పైసలు ఇచ్చిరా? అవును. పీసీ గన్ పట్టేసేటప్పుడు ఏ రూట్లో వెళ్ళాం? వాడు ఖచ్చితంగా అదే రూట్లో జంప్ అయి ఉంటాడు. మోయినాబాద్. వాడే మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ నుంచి గ్యాస్ కట్టలు పార్సల్ చేయమన్నాడు. మోయినాబాద్, మోయిన్ బ్రదర్స్ ఏదో ఉంది. డబ్బులు తప్పే గేమ్ తప్పే డబ్బులు. పీసీ గన్ తీసుకెళ్లేటప్పుడు వాడు ఒక్క నిమిషం జంప్ అయ్యాడు. ఆ టైంలోనే వాడు బ్యాగ్స్ మార్చుంటాడు. అంటే ఈ బ్యాగ్స్ అన్ని మోయినాబాద్, మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ. అంటే ఖచ్చితంగా డబ్బంతా అక్కడే ఉంది. నా పార్సల్ ఎక్కడ? హైదరాబాద్ నుంచి నా పార్సల్ వచ్చింది. ఎక్కడా? నీ పార్సల్ ఓకే. నీ పేరేంటి? మాయలూరి మదన్. మాయలూరు మదన్నా? మొన్న వచ్చినాడు ఎవడు? మాయిదాని మల్లిగాడా? వాడే నన్ను పంపించాడు. ప్లీజ్ ఆ పార్సల్ ఎక్కడుందో చెప్పు. ఎవడో పడితే వాడొస్తే ఇవ్వం. అది నా పార్సల్. మర్యాదగా చెప్పు, లేకపోతే నా చేతిలో చస్తావు నా కొడక. పొట్టు చంపు గొడవ చూసాగా ఎంత పెద్దగా ఉందో. వెతకడానికి 2 రోజులు పడుతుంది. స్లిప్ తీసుకురా, 2 నిమిషాలు చూసిస్తా. రేయ్, నేను వచ్చిన విషయం వాడికి చెప్తే నువ్వు అవుట్రా నా కొడక.